గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షోడశః సర్గః. మృదుసూర్యాः సనీహారాः పటుసీతాः సమారుతాः శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భాంతి సాంప్రతం. పంచవటి తీరంలో పర్ణశాలలో నివాసం ఉంటూ ఉంటే సీతారామ లక్ష్మణులకు కాలం గడిచిపోతూ ఉన్నది. అలా గడిచి ఋతువులు మారుతూ హేమంత ఋతువు వచ్చినది. ఒకానొక రోజున రామచంద్రమూర్తి గోదావరి స్నానానికి బయలుదేరితే వారితో పాటుగా సీతాదేవి వారి వెనకాల లక్ష్మణస్వామి కూడా కలశమును ధరించి వస్తూ ఆ ప్రకృతిని వర్ణిస్తూ ఉన్నాడు. హేమంత ఋతువుని వర్ణిస్తున్నారు. ఋతువుని వర్ణించడం పెద్ద విషయం ఏముందండి, అంతా కనిపించేదే కదా అని అంటే, ఋతువును వర్ణించేటటువంటి వ్యాజముతో ఈ కారణంతో అరణ్యంలో మునుల యొక్క పరిస్థితి, రాముని యొక్క కర్తవ్యమును గుర్తు చేస్తూ లక్ష్మణుడు ఎంతో ఆంతర్యం కలిగినటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా చూసినట్లయితే ఆ ప్రకృతి సౌందర్య శోభను, పడుతున్నటువంటి మంచును గురించి చెబుతున్నట్లుగా వాక్యములు అనిపించినప్పటికీ కొద్దిగా ఆంతర్యాన్ని ఆలోచించినట్లయితే వీరు అసలు అరణ్యానికి వచ్చినటువంటి కారణం ఏమిటి, అసలు రాముడు ఈ భూమండలానికి అవతరించినటువంటి కారణం ఏమిటి, అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి, ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నట్లుగా ఉంటాయి. అలాగా లక్ష్మణస్వామి హేమంత ఋతువుని వర్ణిస్తూ మధ్యాహ్నం సమయంలో సహజంగా సూర్యుని యొక్క తాపాన్ని తట్టుకోలేం. కానీ ఈ హేమంత ఋతువులో మధ్యాహ్నపు సూర్యుడు కూడా చక్కటి వెచ్చనైనటువంటి స్పర్శతోటి ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ కొలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న సరస్సులలో ఉన్నటువంటి నీరు తాకటానికి చాలా ఇబ్బందికరంగా, అంటే తాకితే ఒళ్ళు జిల్లుమనే విధంగా ఉన్నది అని చెప్పి స్వభావోక్తిని చెబుతూ, మరి అన్నయ్య ఈ విధంగా ఈ ప్రకృతి సౌందర్య శోభతోటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడ సంచరించడంతో మనకు చాలా కాలము ఈ విధంగా గడిచిపోయినది, కొన్ని ఋతువులు గడిచినవి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ శ్లోకంతో. మరి ఇక్కడ పశ్చిమోత్తర శాఖీయమైనటువంటి రామాయణ ప్రతిలో పాఠాంతరంగా మరొక శ్లోకం కనిపిస్తున్నది. పూర్వాహ్నే దుఃఖ సంచార మధ్యాహ్న సమయే సుఖా దివసా శుభగా పుణ్యా త్వరితం వ్యతియాంతినః అని అంటూ లక్ష్మణుడు అన్నటువంటి మాటగా ఇలాగా, అంటే పూర్వాహ్నంలో ప్రాతకాలంలో కాస్త ఈ మంచుతోటి ఇబ్బందికరంగా ఉన్న, మధ్యాహ్నము సూర్యుని యొక్క వెచ్చదనంతో సుఖముగాను, ఇలాగా రోజులు మనకు త్వరగా గడిచిపోతున్నాయి అన్నయ్య అని లక్ష్మణుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు. అంటే ఏమిటి, మనం ఈ అడవికి వచ్చినటువంటి కారణం కేవలం దశరథ మహారాజు అనుజ్ఞ ఇచ్చాడు కావున, కైకేయీదేవి కోరింది కావున కేవలం దాని కారణంగానంటే ఆ కారణంగానే మనం
అడవికి రావటం కాదు, రాక్షసులను సంహరించడం కోసం అడవికి వచ్చాము. కానీ రాక్షస సంహారం పూర్తి కాకుండానే ఇలా సమయం గడిచిపోతూ ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తున్న. ఋతువులు గడిచిపోతున్నాయి, సమయం గడిచిపోతున్నది అంటే ఇంకా మనం వనవాసం చేయవలసినటువంటి సమయం పూర్తవుతూ ఉన్నది. కానీ మనం చేయవలసినటువంటి కార్యం మాత్రం, కర్తవ్యం మాత్రం అలాగే ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నట్లుగా లక్ష్మణుడు మాట్లాడుతూ మృదుసూర్యా సనీహారాహ అని అంటూ సాంప్రతం ఈ హేమంత ఋతువులో దివసాహ ఈ పగళ్ళన్నీ కూడా సహజంగా పగటిపూట ఆ సూర్యుని యొక్క ఆతపం ఎక్కువగా, వేడి ఎక్కువగా ఉంటుంది గ్రీష్మ ఋతువులోనైతే. కానీ ఈ హేమంత ఋతువులో మృదు సూర్యాహ చక్కనైనటువంటి సుఖమైనటువంటి స్పర్శని ఇచ్చేటటువంటి సూర్యుడు, మృదువైనటువంటి సూర్యుడితో ఉండేవి. సనీహారాహ పటుశీతాహ మంచు చేత కప్పబడి ఉన్నటువంటివి. అలాగే పటుశీత మిక్కిలి అంత ఎక్కువగా అధికమైనటువంటి చల్లనైనటువంటి గాలులతో కూడినటువంటి ఈ అరణ్యములు చాలా శూన్యముగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే ఈ చలికి కప్పబడినటువంటి మంచుకి భయపడి మృగములేవి కూడా బయట సంచరించడానికి ధైర్యం చేయటం లేదు, ఆ చలికి అవి దాక్కుని కూర్చున్నట్లుగా ఉన్నాయి అని అంటున్నాడు. భాంతి ఈ విధంగా హిమధ్వస్తా జనవంత అంటే మంచు చేత పీడించబడి, అంటే మంచు చేత శరీరము బాధించబడటం వల్ల బయటికి రాకుండా దాక్కుని ఉన్నటువంటి జనముతో, అంటే ఎవరు కూడా అక్కడ ఆ జంతువులేవి కూడా తిరగకుండా అడవులు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి అని అన్నాడు. ఇందులో సాధారణంగా అయితే మంచుకి జంతువులు బయటకు ఎక్కువ తిరగటం ఉండదు. అదేవిధంగా కొన్ని జంతువులు అయితే శీతాకాల సుప్తావస్థ అని అంటూ ఉంటారు, వింటర్ స్లీప్ అంటారు కదా, అలాగా ఆ సుప్తావస్థలో రోజుల తరబడి అవి నిద్రపోతూ ఉంటాయి. ఎక్కువగా జంతువులు అడవిలో మంచు కాలంలో, చలికాలంలో ఎక్కువగా తిరగకుండా ఉంటాయి అన్నమాట, తిరగవు. మరి అలాగ తిరగటం లేదు అని చెప్పాడు. ఇది సాధారణమే కదా అనిపించవచ్చు, కానీ ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే మరి రాక్షసుల చేత పీడించబడినటువంటి జనులు, అలాగే అడవిలో ఉన్నటువంటి మునులు కూడా తమ తమ నివాసముల నుండి బయటకు వచ్చి సంచరించడానికి, తిరగడానికి భయపడుతున్నారు. అలా భయపడి తమకు ఎన్ని కార్యములు ఉన్నా, కర్తవ్యములు ఉన్నప్పటికీ కూడా వారు రాక్షసులకు భయపడి ఇంట్లోనే కూర్చుని వణికిపోతున్నారు తప్ప బయటకు రావటం లేదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నట్టుగా ఉందన్నమాట. కావున రాక్షసుల యొక్క పీడ ఎక్కువైనది. ఆ పీడతోటి ఈ అడవిలో మునులెవరూ కూడా సంచరించడానికి ధైర్యం చేయటం లేదు, ప్రాణులెవరూ సంచరించడం లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ మంచు ఎక్కువ అవటం వల్ల మృగములు తిరగటం లేదు అనే మాట ద్వారా, రాక్షసుల పీడ ఎక్కువ అవటం ద్వారా మునులెవరూ కూడా సంచరించడం లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా నివృత్తాకాశయనా పుష్యనీతా హిమారుణా సీతావృద్ధతరాయామా త్రియామాయాంతి సాంప్రతం. ఇంకా అంటున్నాడు సాంప్రతం ఈ చలికాలంలో, ఈ హేమంతకాలంలో నివృత్తాకాశ శయనా. సాధారణంగా ఎండాకాలంలో అయితే అందరూ ఆరుబయట పడుకుని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లని గాలి వీస్తే ఆనందిస్తారు. కానీ ఈ చలికాలంలో ఆరుబయట పడుకోవటానికే భయపడుతూ ఉంటారు. ఆ మాట చెబుతుంటే అలా శయనించడానికి శరీరము సహకరించదు, వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. కావున అందుకనే ఏమంటాడు పుష్యనీతా, పుష్యమాసం సమీపిస్తూ ఉన్నదంటే మార్గశీర్ష మాసం గడిచిపోయి పుష్యమాసం సమీపిస్తూ ఉన్నది. హిమారుణా వృద్ధతరాయామా, మరి రాత్రులు హిమారుణా మంచు చేత కొంత ధూసర వర్ణంతో కూడినటువంటివై, అంటే అక్కడ ఏమీ కనిపించకుండా అంతా కూడా మంచు చేత ఆక్రమించబడి చీకటి మరింతగా ఎక్కువయ్యి, అంతేకాదు రాత్రిపూట సమయము మరింత ఎక్కువగా ఉన్నది అంటారు కదా, పగటి పొద్దు రాత్రి పొద్దు అని చెప్పి. ఎండాకాలంలో పగటి పొద్దు ఎక్కువగా ఉంటుంది, సూర్యుని యొక్క ప్రతాపం ఎక్కువగా ఉంటుంది.
చలికాలంలో రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుంది, సూర్యుని యొక్క ప్రతాపం తగ్గి ఉంటుంది. అంటే ఆ మంచు వల్ల సూర్యుని యొక్క ప్రతాపం మనకు తెలియదనమాట. మరి ఇక్కడ త్రియామాహ వృద్ధతరాయామాహ త్రియామాహ అని అంటూ రాత్రి జాములు, అదేవిధంగా రాత్రిపూట యామములు ఎక్కువ అవుతున్నాయి అన్నారు. సాధారణంగా అయితే ఒక రోజుకి 60 ఘడియలు, ఒక ఘడియకు 24 నిమిషాలు అనుకుంటే కనుక ఒక రోజుకి మొత్తము 1440 నిమిషములు ఒకరోజు ప్రమాణంగా అనుకుంటే అందులో 30 ఘడియలు పగలు, 30 ఘడియలు రాత్రి అనేది సమానమైనటువంటి విభాగం. అంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి అని చెప్పి. అయితే ఎండాకాలంలో పగటి పొద్దు కాస్త ఎక్కువగా ఉంటుంది. హేమంత ఋతువులో చలికాలంలో రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎంత ఎక్కువగా ఉంటుంది అని అంటే సుమారుగా 10 గంటలు పగటి పొద్దు, 14 గంటలు రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఆ విధంగా ఈ హేమంత ఋతువులో రాత్రి పొద్దు ఎక్కువగా ఉండడం ద్వారా జనసంచారము, అదేవిధంగా మృగములు సంచరించడము ఇదంతా కూడా లేకుండా ఉన్నది. ఆ మంచుకు భయపడి అందరూ కూడా వారి వారి గృహములలోనే ఉంటున్నారు. ఆ జంతువులు కూడా వాటి వాటి గుహలలోనే ఉంటున్నాయి తప్ప, నివాసములలోనే ఉంటున్నాయి తప్ప బయటికి రావటం లేదు అని చెబుతున్నాడు. దీనితో ఇందులో మరొక అంతర్యాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే మరి రాత్రి పెరిగినది అంటే రాత్రిని రాత్రిని తమోగుణానికి తార్కాణంగా చెబుతారు, పగటిని చైతన్యానికి తార్కాణంగా చెబుతారు. ఎందుకంటే పగటిపూట వెలుగు ఎక్కువ ఉంటుంది, రాత్రిపూట చీకటి ఎక్కువ ఉంటుంది. కావున రామచంద్ర, ఈ లోకంలో ముఖ్యంగా ఈ దండకారణ్యంలో చైతన్యమని మునుల యొక్క చైతన్యము తగ్గిపోయి రాక్షసుల యొక్క ఈ తమోగుణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండి ఉన్నది. అందువలన చైతన్యవంతులైనటువంటి మునులు అధైర్యంతో బయట తిరగలేకపోతున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ, రాక్షసుల యొక్క పీడ ఎక్కువైనది, స్వర్గలోకానికి ఉపద్రవం ఏర్పడింది, తామస ప్రవృత్తి చాలా ఎక్కువైనది అని చెప్పి అంటూ సజ్జనుల యొక్క క్షయము, తామస ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసుల యొక్క వృద్ధిని తెలియజేస్తూ చైతన్యవంతమైనటువంటి పగటి పొద్దు తగ్గిపోయింది, తామస గుణంతో కూడినటువంటి రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మరి ఆ తామస ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసులను సంహరించి తగ్గించవలసినటువంటి వారంటే వారిని సంహరించవలసినటువంటి వాడు రాముడే. కావున ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నట్లుగా చెబుతున్నాడు లక్ష్మణస్వామి. రవి సంక్రాంత సౌభాగ్యస్తుషారారుణ మండల నిశ్వాసాంధ ఇవాదర్శ చంద్రమాన ప్రకాశతే. ఇంకా చెబుతున్నాడు, చంద్రుని యొక్క ఆ కాంతిలో శ్రమను పోగొట్టుకుంటూ ఆ కిరణములను ఆస్వాదిస్తూ మనస్సును ప్రశాంతం చేసుకుంటూ ఉంటారు శరదృతువులోనూ, అలాగే మిగతా ఋతువులో. కానీ హేమంత ఋతువులో మంచు చేత కప్పబడిపోవడం ద్వారా చంద్రుని యొక్క కాంతి ఏమాత్రమో కనిపించదు. మరి ఆ కాంతి ఏమైపోయిందండి అంటే చంద్రుని కాంతి సూర్యుడికి ఇచ్చేసినట్లుగా ఉన్నదిట. అంటే బాగా ప్రతాపంతో ప్రకాశించవలసినటువంటి సూర్యుడేమో చంద్రునిలాగా మృదువైనటువంటి కిరణములతో ప్రకాశిస్తున్నాడు. మరి చంద్రుడేమో అసలు ప్రకాశము లేనట్లుగా ఆ మంచులో కలిసిపోయి కనిపించకుండా ఉన్నాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడనమాట. రవి సంక్రాంత సౌభాగ్య, తన మృదుత్వాన్ని సూర్యుడికి, తనలో ఉండే మృదుత్వాన్ని సూర్యుడికి ఇచ్చేసినట్లుగా ఉన్నాడు. అందుకనే సూర్యుడేమో మృదువైనటువంటి కిరణములతోటి ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి తుషారారుణ మండల చంద్రమాహ, మంచు తుంపరల చేత ఆవరించబడినటువంటి చంద్రుడు నిశ్వాసాంధ ఆదర్శ ఇవ, ఆవిరి చేత అంటే నిశ్వాస విడిచినప్పుడు అద్దము మీద ఆ ఆవిరి గనక పడింది అంటే అద్దము కనిపించకుండా ఉంటుంది. అలాగా మలినము చేత ఆవరించబడినటువంటి అద్దము ఏ విధంగా అయితే ప్రకాశించకుండా, పరావర్తనం చెందకుండా, కనిపించకుండా ఉంటుందో, అలాగే
మంచు చేత ఆవరించబడినటువంటి చంద్రుడు కూడా కనిపించకుండా ఉండిపోయాడు. మరి సూర్యుడేమో చంద్రుడిలాగా చల్లనైనటువంటి అదేవిధంగా తక్కువ కిరణములతో కాంతితోటి ప్రకాశిస్తూ ఉన్నాడు అంటూ, సూర్యుడేమో తక్కువగా ప్రకాశిస్తున్నాడు, అసలు చంద్రుడేమో ప్రకాశించడం లేదు అనే విషయాన్ని చెబుతున్నాడు. ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే, ఇంద్రుని యొక్క పరిస్థితిని చంద్రునితో పోల్చి చెబుతూ ఉన్నాడు. రాక్షసుల చేత పీడించబడినటువంటి ఇంద్రుడు తాను స్వర్గభోగములు ఇవన్నీ కూడా అనుభవించవలసినటువంటి వాడు, ఎంతో ఐశ్వర్యం కలిగినటువంటి ఇంద్రుడు కూడా రాక్షసుల చేత, ముఖ్యంగా రావణాసురుడు వీరి చేత పీడించబడినటువంటి వాడై తన భోగములన్నింటినీ కూడా అనుభవించలేక ఆ ఇంద్ర పదవిని ఎలాగో కొనసాగిస్తూ భయపడుతూ జీవిస్తున్నాడు. ఆ కాంతిని కోల్పోయాడు ఇంద్రుడు అని అంటున్నాడు. ఏ విధంగా అయితే చంద్రుడు మంచుతో కప్పబడి ప్రకాశించడం లేదో, ఇంద్రుడు రాక్షస పీడ వల్ల తన కాంతిని కోల్పోయాడు అనే విషయాన్ని, ఇంద్రుని యొక్క అవస్థను ఈ శ్లోకంలో తెలియజేశారు. ఆ తర్వాత చూడండి, జ్యోత్స్ని తుషారమలిన పౌర్ణమాస్యాం న రాజతే సీతేవచ తపస్యామా లక్ష్యతే నతు శోభతే. జ్యోత్స్ని తుషారమలిన అపి, జ్యోత్స్ని పౌర్ణమి నాడు చంద్రుడు కూడా, అంటే పౌర్ణమి చంద్రుడితో కూడినటువంటి రాత్రి కూడా ప్రకాశించడం మానేసిందిట. ఎందుకని? ఈ మంచు చేత కప్పబడి ఆ చంద్రుని యొక్క ప్రకాశం మంచులో కలిసిపోయి కనిపించడం లేదు అని అంటున్నాడు. కనిపించకుండా నరాజతే, ప్రకాశించడం లేదు అని అంటూ, ఎలాగా? ఆతపస్యామ సీతేవ నలక్ష్యతే. ఎండలో వాడిపోయినటువంటి ముఖము కలిగిన సీతాదేవిలాగా చంద్రుడు మంచు చేత పీడించబడినటువంటి వాడై ప్రకాశించడం లేదు అని చెప్పి అంటున్నాడు. అయితే ఇక్కడ వ్యతిరేక అలంకారాన్ని కూడా ఇందులో చెప్పారు పెద్దలు. ఎలాగంటే, అలసిపోయినప్పటికీ కూడా గొప్పగా ప్రకాశించేటటువంటి సీతాదేవి ముఖం ఎలా అయితే ఉంటుందో అలా కాకుండా మంచు చేత ఆవరించబడినటువంటి చంద్రుడు ప్రకాశించడం లేదు అంటే వ్యతిరేక అలంకారం. అంటే సీతాదేవి ముఖం ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో ఆ విధంగా చంద్రుని యొక్క కాంతి ప్రకాశించడం లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి దీని ద్వారా ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, ఒకటి సామాన్యంగా తీసుకున్నట్లయితే ఎండ చేత కమిలిపోయినటువంటి, ఎండ చేత అలసిపోయినటువంటి సీతాదేవి యొక్క ముఖం ఏ విధంగా అయితే వాడిపోతుందో, మంచు చేత కప్పబడినటువంటి చంద్రుడు కూడా ఆ విధంగా ఉన్నాడు అని చెప్పారు. ఇందులో సీతాదేవికి రాబోయేటటువంటి ఆపదను, అంటే రావణాసురుడి చేత అపహరించబోయేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ పలుకుతూ ఉన్నా, అంటే ఇక్కడ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఉన్నది. అందుకనే రావణాసురుడు సీతాదేవిని అపహరించబోయేటటువంటి విషయాన్ని సూచనప్రాయంగా ఇక్కడ తెలియజేసినట్లుగా లక్ష్మణుని మాటల్లో ఉన్నదన్నమాట. అంటే లక్ష్మణునికి ఆ ఉద్దేశం లేకపోయినా సరస్వతి ఆ విధంగా పలికిస్తున్నది అనేది దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇంకా ప్రకృత్యా శీతలస్పర్శ హిమవిద్ధశ్చ సాంప్రతం ప్రవాతి పశ్చిమో వాయు కాలే ద్విగుణశీతల. ప్రకృత్యా శీతల స్పర్శ. ప్రకృత్యా అంటే సహజ సిద్ధంగానే స్వభావం చేతనే శీతల స్పర్శ హిమవిద్ధశ్చ సాంప్రతం ప్రవాతి వాయు అంటూ, సాధారణంగానే చల్లనైనటువంటి వాడైన వాయుదేవుడు ఇప్పుడు మరింత చల్లనైనటువంటి వాడు, అంటే భరించలేనంతటి చల్లదనంతో అని. ఎక్కడైనా అతి అనేది తట్టుకోలేం కదా, అతి సర్వత్ర వర్జేత్ అన్నట్లుగా ఎక్కువగా ఏది భరించలేం కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, శీతల స్పర్శ, చాలా చల్లనైనటువంటి స్పర్శ ఇచ్చేటటువంటి వాయువు. ఎందుకంటే శీతస్పర్శవాన్ వాయువు అని చెప్పినట్టుగా చల్లనైన స్పర్శ కలిగిన వాడే వాయువు అన్నారు. ఆయనకి మంచు కూడా కలిసిందనుకోండి, అది భరించలేం కదా. అందుకనే సాంప్రతం హిమవిద్ధ ద్విగుణశీతల, ఇప్పుడు ఇంకా మంచుతో కూడినవాడై మరింత ద్విగుణశీతల, రెండింతలు
చల్లగా ఉండి పశ్చిమ వాయు ప్రవాతి, పశ్చిమ దిగ్వాయువు వీస్తూ మరి శరీరమును వణికింపజేస్తున్నది. ఏ వాయువు యొక్క స్పర్శతోటి శరీరములు పులకిస్తాయో, శరీరమునకు ఆనందము కలుగుతుందో, సుఖస్పర్శ కలుగుతుందో, ఆ వాయుస్పర్శ ఇప్పుడు శరీరమును వణికిస్తున్నది అని చెప్పి అంటూ ఉన్నాడు. అంతేకాదు ఇందులో అంటే సహజమైనటువంటి శీతల స్పర్శ కలిగినటువంటి వాయువు మరింత శీతల స్పర్శ కలిగి ఉన్నాడు అంటంలో ఒక సానుకూలమైనటువంటి ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే సహజంగానే దయాస్వభావం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఈ అడవిలోకి వచ్చి మునులందరూ కూడా తనని ఆశ్రయించి మొరబెట్టుకునేటప్పటికీ మరింత ఎక్కువ దయాస్వభావంతో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇంకా మునుల యొక్క బాధలు వినేటప్పటికీ రాముడిలో ఉన్నటువంటి ఆ కరుణ మరింతగా ఉప్పొంగింది అనే విషయాన్ని కూడా ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇంకా బాష్పచ్ఛన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ శోభంతేభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచ సారసై. ఇంకా అంటున్నాడు బాష్పచ్ఛన్నాని యవగోధూమవంతి చ అరణ్యాని. ఇంకా ఆవిరి చేత, ఆవిరి అంటే పొగమంచు చేత కప్పబడినటువంటి యవగోధూమవంతి చ అరణ్యాని. యవలు అంటే యవలు, అదేవిధంగా గోధుమలు, అదే వీటితోటి బాగా సస్యశ్యామలంగా ఉన్న పంటలతో ఉన్నటువంటి అరణ్యములు. సూర్యే అభ్యుదితే సతి నదద్భి, సూర్యుడు కాస్త ఎక్కువగా అంటే ఆ మధ్యాహ్నం వేళ సూర్యుడి వేడి తగులుతూ ఉంటే ఇవన్నీ కూడా పులకిస్తున్నట్లుగా తలలు పైకెత్తి కంకులు పైకెత్తి చూస్తున్నట్లుగా ఉన్నాయట. అంటే ఏమిటి? మంచు చేత కప్పబడి పీడించబడినమైనప్పటికీ సూర్యుడు ఉదయించి కాస్త ఆ వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటే అవి ఆనందిస్తూ ఉన్నాయట. అలాగే ఈ అడవిలో రాక్షసుల యొక్క పీడ చేత ఋషులందరూ కూడా ముడుచుకుపోయి భయపడుతూ గదగదా వణికిపోతున్నటువంటి వారైనప్పటికీ రాముని యొక్క స్పర్శతోటి, రాముడు అరణ్యంలోకి రావడంతో వారు కాస్త తలలు ఎత్తి మరల ఆశతోటి, అదేవిధంగా తమను రక్షించేటటువంటి రక్షకుడు వచ్చాడనేటువంటి ధైర్యంతో తలలు పైకెత్తి చూస్తున్నట్లుగా ఉన్నారట. ఈ విధంగా ఆ యవలు గోధుమలు వీటన్నిటి ద్వారా ఋషుల యొక్క ప్రవృత్తిని, సూర్యుని ద్వారా రాముని యొక్క ప్రవృత్తిని తెలియజేస్తూ ఇంకా చెబుతున్నారు. అంటే ఇక్కడ రాముని యొక్క కృప, బాష్ప శబ్దంతో రాముని యొక్క కృపను, అదేవిధంగా యవలు మొదలైనటువంటి వాటితోటి తపస్సుజనులు మునులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తపస్సులు మరలా ప్రారంభించారు. కావున రాముని యొక్క నీడలో వాళ్ళు తపస్సులు చేయటం ప్రారంభించారు. యజ్ఞ సమృద్ధి మొదలైనటువంటివన్నీ. అలాగే నదద్భి, వారి యొక్క ధ్వని చేస్తున్నారు అన్నారు. ఆ అడవులు ధ్వని చేస్తున్నాయి అంటే వీరి యొక్క వేదఘోష, వేద పఠనం అనేది మరలా ప్రారంభించారు అనే విషయాన్ని తెలియజేస్తారు. అంటే ఏమిటి? నీ రాకతోటి వీరందరూ కూడా కొంత ధైర్యాన్ని తెచ్చుకుని, ఈ అడవిలో ఉన్నటువంటి మా మహర్షులందరూ కూడా ధైర్యం తెచ్చుకుని మరలా వారి వారి తపస్సులను, యజ్ఞములను, వేదపఠనములను ప్రారంభించారు. మరి వీరికి పూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి అంటే రాక్షసులను సంహరించాలి అనే విషయాన్ని లక్ష్మణస్వామి గుర్తు చేస్తూ, ఖర్జూర పుష్పాకృతిభి శిరోభి పూర్ణతండులై శోభంతే కించిదానమ్రాః శాలయః కనకప్రభా. ఇంకా చెబుతున్నాడు ఖర్జూర పుష్పాకృతిభి, ఖర్జూర పుష్పం వంటి ఆకృతితోటి, అంటే పింగళ వర్ణంతో, గోరోజన వర్ణంతో ఉన్నటువంటివైన, ఇంకా పూర్ణతండులై, ఆ కంకులతోటి ఉన్నటువంటి బాగా పండినటువంటి వరి, గోధుమలు మొదలైనవన్నీ కూడా ఆ చివర కంకులతోటి కొంత వంగి ఉంటాయి. అదేవిధంగా ఆ వర్ణము కూడా చూడడానికి చాలా అందంగాను, పరిపూర్ణంగాను, ఫలవంతంగా కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగా ఫలించినటువంటి, పూర్తిగా ధాన్యముతో నిండినటువంటివైన ఆ గోధుమల యొక్క, వరి యొక్క కంకులు ఏవైతే ఉన్నాయో అవి భారంతో కొద్దిగా వంగి ఉన్నాయట. వంగి చూడడానికి ఎంతో అందంగాను, శిరోభిహి కనకప్రభా శాలయ కించిదానమ్రాహ,
కనకప్రభాహ, మరి పండినటువంటి ధాన్యము కాస్త పచ్చ రంగు నుండి ఆకుపచ్చ రంగు నుండి బంగారు వర్ణంలోకి మారి సూర్యకాంతి పడుతూ ఉంటే అది బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నాయట. అలా ఫలించినటువంటి పంటలన్నీ కూడా, ఆ మొక్కలన్నీ కూడా కొద్దిగా వంగి బంగారు కాంతులతోటి ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. శోభంతే, అందంగా ఉన్నాయి అన్నారు. ఇక్కడ మహర్షుల యొక్క ప్రవృత్తిని వీటి ద్వారా లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు. ఎంతో వృద్ధులైనటువంటి వారు, తపస్సంపన్నులు, ఫలవంతమైనటువంటి వారు అయిన మునులు అంటే ఏమిటి? వయోవృద్ధులు, తపోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అయినటువంటి ఆ మునులందరూ కూడా రాముడిని చూచేటప్పటికీ వారు వంగి నమస్కరిస్తూ ఉన్నారు, ఎంతో వినయంగా ఉన్నారు. మరి ఇదే కదా ఫలవంతుల యొక్క, గొప్పవారి యొక్క లక్షణం. భవంతి నమ్రాస్తరవ ఫలోద్గమై అని చెప్పి అన్నట్లుగా మరి చెట్లు బాగా ఫలించినప్పుడు వంగుతాయి. అలాగే బాగా నీటితో ఉన్నటువంటి మేఘములు భూమికి దగ్గరగా వచ్చి వర్షిస్తాయి. అనుద్ధతా సత్పురుషా సమృద్ధిభి స్వభావ ఏవేష పరోపకారిణామని అంటూ తమ దగ్గర ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా సత్పురుషులు ఆ సమృద్ధితోటి వారు గర్వాన్ని పొందకుండా వినయంతో ఉంటారు. మరి అలాగే ఈ అడవిలో ఉన్నటువంటి తపస్సంపన్నులైనటువంటి జ్ఞానవృద్ధులు, వయస్సులో పెద్దవాళ్ళు అయినటువంటి మహర్షులు కూడా రాముడిని చూచేటప్పటికీ వినయంతో వంగి నమస్కరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మరి ఆ వరి కంకులు, గోధుమ కంకుల రూపంలో లక్ష్మణుడు వర్ణిస్తూ చెబుతూ ఉన్నాడు. ఇలా ఉన్నారు. మరి ఇలా ఆశ్రయించి తమకు నమస్కరించినటువంటి వారిని రక్షించడమే రాముని యొక్క కర్తవ్యం అనే విషయాన్ని గుర్తు చేస్తూ లక్ష్మణుడు ఇంకా విశేషాలను చెబుతున్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మృదు సూర్యా సనీహారా పటు సీతా సమారుతా శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భాంతి సాంప్రతం నివృత్తాకాశశయనా పుష్యనీతా హిమారుణా సీతావృద్ధతరాయామా త్రియామా యాంతి సాంప్రతం రవిసంక్రాంత సౌభాగ్యస్తుషారారుణమండలః నిశ్వాసాంధ ఇవాదర్శః చంద్రమా న ప్రకాశతే జ్యోత్స్నీ తుషారమలినా పౌర్ణమాస్యాం న రాజతే సీతేవ చ తపస్యామా లక్ష్యతే నతు శోభతే ప్రకృత్యా శీతలస్పర్శః హిమవిద్ధశ్చ సాంప్రతం ప్రవాతి పశ్చిమో వాయుః కాలే ద్విగుణశీతలః భాష్మచ్ఛన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ శోభంతేభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచ సారసైః ఖర్జూర పుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండులైః శోభంతే కించిదానమ్రాః శాలయః కనకప్రభాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షోడశ సర్గే సప్త శ్లోకాః. క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.